సైబీరియాలోని ఒక ఖైదీల క్యాంపుని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. చుట్టూ మంచు కొండలు, మధ్యలో కొన్ని వేల మంది జర్మన్ సైనికులు. యుద్ధం ముగిసిపోతుంది, కానీ వీళ్ళ నరకం ఇప్పుడే మొదలవుతుంది. ఇక్కడ వీళ్ళతో బొగ్గు సీసం గనుల్లో చాకరీ చేయిస్తూ ఉంటారు. వీళ్ళలోనే మన కథానాయకుడు క్లెమెంట్స్ ఫోరెల్ ఉంటాడు. ఇతనికి ఏకంగా 25 సంవత్సరాల శిక్ష పడుతుంది. అంటే 25 ఏళ్ల పాటు ఈ నరకంలోనే అతను మగ్గిపోవాలి. కానీ మనోడికి ఇక్కడ చచ్చే ఉద్దేశం లేదు. ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకుని జర్మనీలో ఉన్న తన భార్య కూతురు దగ్గరికి వెళ్ళిపోవాలి అనేది తన పంతం. నిజానికి ఇక్కడ సెక్యూరిటీ అంత కఠినంగా ఏమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ నుంచి పారిపోవడం అంటే సూసైడ్ చేసుకోవడమే. చుట్టూ 100 కిలోమీటర్లు ప్రాణం తీసే చలి, గడ్డగట్టే మంచు. పారిపోయినవాడు బయట చలికి చనిపోవాల్సిందే కానీ బ్రతికే ఛాన్సే లేదు. అయినా కూడా క్లెమెన్స్ అవేమీ పట్టించుకోడు. ఎలాగైనా వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోతాడు. తర్వాత ఒక రోజు రాత్రి అతనికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. బొగ్గు తీసుకెళ్తున్న ఒక ట్రైన్లోకి దూరి కూర్చుంటాడు. బయటికి వెళ్తూ ఆకాశంలో నక్షత్రాలను చూసి అమ్మయ్య స్వేచ్ఛ దొరికిందిరా దేవుడా అని సంతోషపడతాడు. కానీ అంతలోనే ఆ ఆనందం ఆవిరైపోతుంది. ట్రైను సడన్గా ఆగిపోతుంది. ఏమైందా అని క్లెమెన్స్ తల బయటికి పెట్టి చూస్తాడు. అంతే, అక్కడే ఉన్న ఒక సోవియట్ ఆఫీసర్ అతన్ని చూసేస్తాడు. సీన్ కట్ చేస్తే మళ్ళీ అదే క్యాంపు. ఈసారి శిక్ష ఇంకా దారుణంగా ఉంటుంది. అతన్ని తీసుకెళ్లి భూమి లోపల తవ్విన ఒక చిన్న గొయ్యిలో పడేస్తారు. పైన వర్షం, లోపల ప్రాణం తీసే చలి. కనీసం తినడానికి తిండి కూడా పెట్టరు. అయినా సరే మన హీరో ఆ టార్చర్ని తట్టుకొని బ్రతికేస్తాడు. 3 రోజుల తర్వాత వార్డెన్ అతను బయటికి తీసి, పదా నీ స్నేహితులు నీ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు అని వెటకారంగా అంటాడు. తర్వాత క్లెమెన్స్ని తన తోటి ఖైదీల దగ్గరికి తీసుకెళ్తాడు. వాళ్ళంతా ఇతన్ని చూడగానే కోపంతో రగిలిపోతారు. ఎందుకంటే క్లెమెన్స్ పారిపోవాలని ప్రయత్నం చేసినందుకు శిక్షగా గత 3 రోజులుగా క్యాంపులు ఎవ్వరికి తిండి పెట్టుండ్రు. ఆ ఆకలి కోపంతో అందరూ క్లెమెన్స్ మీద పడి చితకబాదుతారు. అతను తీవ్రంగా గాయపడిపోతాడు. అప్పుడు ఆ ఖైదుల్లోనే ఉన్న ఒక డాక్టర్ క్లెమెన్స్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేస్తాడు. క్లెమెన్స్ అతనితో నేను ఇక్కడ చావాలనుకోవట్లేదు, నా భార్య కూతురు దగ్గరికి వెళ్ళాలని తన బాధ చెప్పుకుంటాడు. దానికి ఆ డాక్టర్ ఇక్కడ నుంచి పారిపోవడం అసాధ్యం, ఒకవేళ పారిపోయినా చలికి చేస్తావు, కానీ నిజం చెప్పాలంటే పారిపోకపోయినా కూడా మనం ఇక్కడే చేస్తాం. ఎందుకంటే మనం తవ్విస్తున్న ఈ సీసం గనుల నుంచి వచ్చే విషవాయువులు గాలి ద్వారా మెల్లిమెల్లిగా మన శరీరంలోకి వెళ్ళి మనల్ని చంపేస్తాయి. ఆ జబ్బు నుంచి ఎవరు కూడా బ్రతకలేరు అని చెప్తాడు. పాపం ఆ డాక్టర్కి కూడా అప్పటికే ఆ జబ్బు ముదిరిపోయి ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా తప్పించుకోవాల్సిందే అంటూ ఆ డాక్టర్ తన దగ్గర ఉన్న వెచ్చని బట్టలు, బూట్లు, ఒక తుపాకీ, ఇంకా రైల్వే లైన్ వెంబడి తను దాచిపెట్టిన ఆహారం వివరాలున్న మ్యాప్ క్లెమెన్స్కి ఇస్తాడు. నిజానికి ఆ డాక్టర్ కూడా ఎప్పుడూ పారిపోవాలని ఇవన్నీ సిద్ధం చేసుకుని ఉంటాడు. కానీ అతను చనిపోతాడని తెలిసి ఆ వస్తువులన్నీ క్లెమెన్స్కి ఇచ్చేస్తాడు. వెళ్తూ తన లంచ్ బాక్స్ కూడా ఇచ్చి, ఒకవేళ నువ్వు బ్రతికి బయటపడితే ఇది మా కుటుంబానికి ఇచ్చి నేను ఇక లేను అని చెప్పు అని కన్నీళ్ళతో చెప్తాడు. తర్వాత ఆ రాత్రి భయంకరమైన మంచు తుఫాను మొదలవుతుంది. అదే అదునుగా భావించి క్లెమెన్స్ మరోసారి అక్కడి నుంచి పారిపోతాడు. ఉదయం ఈ విషయం తెలిసి వార్డెన్ కోపంతో ఊగిపోతాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పటికే అతను ప్రాణం విడిచేస్తుంటాడు. క్లెమెన్స్ మళ్ళీ పారిపోయాడని తెలిసి వార్డెన్కి పిచ్చెక్కినంత పని అయిపోతుంది. వెంటనే తన సైనికులను పంపి వెతికిస్తాడు. కానీ ఎవ్వరికీ క్లెమెన్స్ జాడ దొరకదు. అంత చలిలో వాడు ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు సార్ అని సైనికులు చెప్తారు. కానీ వార్డెన్కి మాత్రం క్లెమెన్స్ బ్రతికే ఉన్నాడని గట్టిగా నమ్మకం. అతని కోసం వెతుకులాట కొనసాగిస్తూ ఉంటారు. మరోవైపు క్లెమెన్స్ను చూపిస్తారు. ఆ మంచు తుఫాన్లో చలికి వణుకుతూ అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అలా నడవడం మొదలుపెట్టి 9 రోజులు గడిచిపోతాయి. తెచ్చుకున్న ఆహారం ఎప్పుడూ అయిపోయి ఉంటుంది. కడుపులో ఆకలి మండుతూ ఉంటుంది. ఉన్నట్టుండి అతనికి కుక్కలు అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. వెనక తిరిగి చూస్తే మంచు మీద జారే ఒక బండి వేగంగా తన వైపు వస్తూ ఉంటుంది. అతను భయంతో అక్కడే కుప్పగూలిపోతాడు. ఆ బండి అతని మీద నుంచే దూసుకెళ్ళిపోతుంది. ఒక్కసారిగా క్లెమెన్స్ కళ్ళు తెరుస్తాడు. చూస్తే అదంతా ఒక పీడ కళ. ఆ కళలో అతను మరింత భయపడిపోతాడు. అలా రోజుల తరబడి నడవడం వల్ల ఒంట్లో శక్తి పూర్తిగా అయిపోతుంది. ఆకలితో, నీరసంతో మంచులోనే పడిపోయి ఉంటాడు. తర్వాత కొద్దిసేపటికి ఏదో శబ్దం విని స్పృహ వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఒక షీల్ చేప ప్రాణం లేసొచ్చినట్టు అనిపిస్తుంది. దేవుడే ఫుడ్ డెలివరీ చేసినట్టు ఉంటుంది. వెంటనే తన దగ్గరున్న తుపాకీ తీసి దాన్ని కాల్చడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ గురి తప్పుతుంది. ఈ సీలు భయంతో పారిపోవడం మొదలు పెడుతుంది. క్లెమెన్స్ కూడా దాని వెనకాలే పరిగెడతాడు. అది ఒక మంచు కొండ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక అది కనపడకుండా పోతుంది
అనే లోపు క్లైమెన్స్ తన దగ్గర ఉన్న చివరి బుల్లెట్తో దాన్ని షూట్ చేసేస్తాడు. ఈసారి గురి తప్పదు. ఆ సీలు అక్కడికక్కడే చనిపోతుంది. అంటే క్లెమెన్స్కి ఇప్పుడు కడుపు నిండా భోజనం దొరుకుతుంది. చాలా రోజుల తర్వాత కడుపు నిండా తిని అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. తర్వాత తన దగ్గరున్న కాంపాస్ సహాయంతో మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. పిచ్చి ఎక్కకుండా ఉండడానికి తనలో తానే మాట్లాడుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగుతాడు. అలా 2 నెలలు గడిచిపోతాయి. ఒకరోజు అతనికి ఎదురుగా ఒక ఎండిపోయిన చెట్టు కనిపిస్తుంది. దాన్ని చూడగానే అతని ముఖంలో 1000 వోల్టుల బలుపు వెలుగుతుంది. ఎందుకంటే ఎండిన చెట్టు కనపడిందంటే అతను ఆర్కిటిక్ ప్రాణం తీసే మంచు పర్వతాల నుంచి బయటపడ్డాడు అని అర్థం. తర్వాత సీన్ కట్ చేస్తే వార్డెన్ చూపిస్తారు. ఇక్కడ మన హీరో ప్రకృతితో యుద్ధం చేస్తూ ఉంటే అక్కడ వార్డెన్ మాత్రం క్లెమెన్స్తో పర్సనల్ గొడవలు పెట్టుకున్నట్లు ఫీల్ అయిపోతూ ఉంటాడు. తన సైనికులతో వాడిని 500 మీటర్ల పరిధిలోనే వెతకండి, వాడు బ్రతికే ఉన్నాడని నా మనసు చెప్తుంది, వాడిని ఎలాగైనా పట్టుకురండి అని అరుస్తూ ఉంటాడు. తర్వాత మరోవైపు క్లెమెన్స్ ఒక అడవిలోకి చేరుకుంటాడు. అక్కడ చెట్లన్నీ ఎండిపోయి ఉంటాయి. ఉన్నట్టుండి మంచు తుఫాను మొదలవడంతో ఆ ఎండిన చెట్లు టపిమని విరిగి కింద పడిపోవడం మొదలు పెడతాయి. దురదృష్టవశాత్తు అందులో ఒక పెద్ద చెట్టు సరిగ్గా క్లెమెన్స్ మీదే పడుతుంది. కానీ అతని అదృష్టం ఇంకా బాగానే ఉంటుంది. అక్కడే బంగారం కోసం వెతుకుతున్న 2 వ్యక్తులు ఉంటారు. వాళ్ళు చెట్టు కింద నలుగుతున్న క్లెమెన్స్ని చూసి ఇద్దరు కలిసి ఆ చెట్టుని పక్కకు జరిపి అతన్ని కాపాడతారు. తర్వాత కొన్ని రోజులు గడిచిపోతాయి. వేసవి కాలం వస్తుంది. మంచు మొత్తం కరిగి నదులు మళ్ళీ ప్రవహించడం మొదలు పెడతాయి. ఆ ముగ్గురు కలిసి ఒక చెక్క తెప్పను తయారు చేసుకుని దాని మీద నదిలో నుంచి ప్రయాణం మొదలు పెడతారు. కానీ అంతలోనే నదీ ప్రవాహం చాలా వేగంగా మారిపోతుంది. ఆ వేగానికి వాళ్ళలో ఒకడు నదిలో పడిపోతాడు. క్లెమెన్స్ తన ప్రాణాలను లెక్క చేయకుండా అతన్ని కాపాడటానికి నదిలోకి దూకుతాడు. చాలా కష్టపడి తన స్నేహితులని ఒడ్డుకు చేరుస్తాడు. కానీ వాళ్ళ 3వ స్నేహితుడు మాత్రం ఇదే మంచి అవకాశం అనుకుని బంగారంతో పాటు ఆ తెప్పని తీసుకుని ఒక్కడే ముందుకు వెళ్ళిపోతాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను వాళ్ళ బస చేసే పాత స్థావరానికి చేరుకుంటాడు. అమ్మయ్య, నా స్నేహితుడు చచ్చిపోయాడు, ఇక ఈ బంగారం మొత్తం నాదే అని మనసులో దొంగ లెక్కలు వేసుకుంటాడు. కానీ అంతలోనే క్లెమెన్స్ అతను కాపాడిన వ్యక్తి ఇద్దరు అక్కడికి చేరుకుంటాడు. తన స్నేహితుడు తనకి ద్రోహం చేశాడని, కావాలని తనని వదిలేసి వచ్చాడని క్లెమెన్స్ కాపాడిన వ్యక్తికి అర్థమవుతుంది. ఆ కోపంతో తన స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత క్లెమెన్స్ ఆ వ్యక్తి ఇద్దరు కలిసి అక్కడి నుంచి ప్రయాణం కొనసాగిస్తారు. అలా చాలా నెలలు గడిచిపోతాయి. మళ్ళీ వాళ్ళ ప్రయాణంలో మంచు అడ్డుపడుతుంది. ఆ వ్యక్తి దగ్గర బంగారం ఉన్న బ్యాగ్ ఒకటి ఉంటుంది. అతను నడవలేక బాగా అలసిపోతాడు. అది చూసి క్లెమెన్స్, నువ్వు చాలా అలసిపోయావు, ఆ బ్యాగు కాసేపు నాకు ఇవ్వు, నేను మోస్తాను అంటాడు. కానీ బంగారం మనిషిని ఎంత గుడ్డివాడిగా చేస్తుందంటే ప్రాణాలు కాపాడిన వాడినే శత్రువుగా చూసేంత. సో క్లెమెన్స్ తన బంగారం దొంగిలించడానికి అలా అడుగుతున్నాడని అపార్థం చేసుకుని ఆ బ్యాగుతోనే క్లెమెన్స్ మీద దాడి చేస్తాడు. ఆ దెబ్బకు క్లెమెన్స్ అదుపు తప్పి ఒక లోయ లాంటి ప్రదేశంలో జారి పడిపోతాడు. తర్వాత కింద పడటంతో క్లెమెన్స్ స్పృహ కోల్పోతాడు. కొద్దిసేపటికి తోడేళ్ల అరుపులతో అతనికి మెలకు వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే కొన్ని తోడేళ్లు అతన్ని వేటాడడానికి తన వైపు వస్తూ ఉంటాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి పక్కన ఉన్న ఒక సన్నటి చెట్టు ఎక్కుతాడు. కానీ తోడేళ్లు అతన్ని కాలు పట్టుకుని కిందకి లాగుతాయి. ఆ బరువుకి ఆ సన్నటి చెట్టు విరిగిపోతుంది. సో ఇప్పుడు తోడేళ్ళు అతన్ని తినేయడం ఖాయం అనుకుంటున్న టైంలో వెంటనే తుపాకీ కాల్పుల శబ్దం వినిపిస్తుంది. తిరిగి చూస్తే పక్కన ఉన్న గ్రామానికి చెందిన కొందరు వేటగాళ్ళు ఆ తోడేళ్ళన్నిటినీ కాల్చి చంపేస్తారు. వాళ్ళు క్లెమెన్స్ ప్రాణాలు కాపాడి తన గ్రామానికి తీసుకెళ్తారు. క్లెమెన్స్ స్పృహలోకి వచ్చి చూసేసరికి తను ఒక గ్రామంలో ఉంటాడు. మనుషులను చూసి చాలా సంతోషపడతాడు. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవదు. అక్కడికి సోవియట్ ఆర్మీ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఒక జర్మన్ సైనికుడు క్యాంపు నుంచి పారిపోయాడు, ఎవరైనా అతనికి ఆశ్రయం ఇస్తే వాళ్ళను కూడా కాల్చి చంపేస్తాం అని మెసేజ్ ఉంటుంది. అది విన్న గ్రామస్తులు భయపడిపోతారు. వాళ్ళు క్లెమెన్స్తో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ వల్ల మా ప్రాణాలకి కూడా ప్రమాదం ఉంది అని చెప్తారు. తర్వాత గ్రామస్తులు క్లెమెన్స్కి దారి ఖర్చుల కోసం చాలా ఆహారం, తోడుగా ఉండడానికి ఒక కుక్కను కూడా ఇస్తారు. ఇప్పుడు ఈ సుదీర్ఘ ప్రయాణంలో అతనికి ఒక నేస్తం దొరుకుతుంది. ఆ కుక్కతో కలిసి మరో సంవత్సరం పాటు నడుస్తూనే ఉంటాడు. అలా ఒకరోజు అతను ఒక మిల్లు ఉన్న ప్రదేశానికి చేరుకుంటాడు. అతని కుక్క అక్కడి కార్మికుల దగ్గరికి వెళ్తుంది. దాన్ని వెనక్కి తీసుకురావడానికి క్లెమెన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కానీ వాళ్ళు క్లెమెన్స్ని పారిపోయిన ఖైదీగా గుర్తుపడతారు. వాళ్ళు అతన్ని తన యజమాని దగ్గరికి తీసుకెళ్తారు. క్లెమెన్స్ తన కథ మొత్తం ఆ
యజమానికి చెప్తాడు. సో అతని కథ విన్న తర్వాత యజమాని మనసు విరిగిపోతుంది. జాలిపడి అతన్ని అక్కడి నుంచి బయటపడేయడానికి ఒక ట్రైన్ ఎక్కిస్తాడు. అమ్మయ్యక నా కష్టాలు తీరిపోయాయి, త్వరలో వెస్ట్ జర్మనీలోని నా కుటుంబ దగ్గరికి చేరుకుంటాను అని క్లెమెన్స్ సంతోషపడతాడు. కానీ దారిలో ఒక స్టేషన్ వస్తుంది. అక్కడ చాలా మంది సోవియట్ సైనికులు ఉండడం క్లెమెన్స్ చూస్తాడు. ఒక క్షణంలో అతనికి విషయం అర్థమైపోతుంది. ఆ మిల్లు యజమాని కార్మికులు తనకి ద్రోహం చేశారని తెలుసుకుంటాడు. వాళ్ళు అప్పటికే వార్డెన్కి సమాచారం ఇచ్చేసి ఉంటారు. వార్డెన్ ఆ స్టేషన్లోనే అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సో వార్డెన్ తన దగ్గరికి రాకముందే క్లెమెన్స్ తన కుక్కతో కలిసి ట్రైన్ దిగి పారిపోతాడు. తర్వాత సోవియట్ సైనికులు అతన్ని వెంబడిస్తారు. అంతలో ఎదురుగా వార్డెన్ నిలబడి ఉంటాడు. వార్డెన్ అతన్ని అరెస్ట్ చేయబోతాడు. కానీ అంతలోనే క్లెమెన్స్ కుక్క వార్డెన్ మీద దాడి చేస్తుంది. ఆ గ్యాప్లో క్లెమెన్స్కి పారిపోయే అవకాశం దొరుకుతుంది. అతను అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడతాడు. అప్పుడే అతనికి తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తుంది. తన ప్రాణ స్నేహితుడు కుక్కని వాళ్ళు చంపేశారని అర్థమైపోయి గుండె పగిలినంత పని అయిపోతుంది. కానీ ఇక్కడ ఆగడానికి లేదు. ఆగితే తన ప్రాణం కూడా పోతుంది. సో కన్నీళ్ళు దిగమింగుకొని పరిగెడుతూనే ఉంటాడు. సైనికులు అతన్ని తరుముతూనే ఉంటారు. క్లెమెన్స్ ఒక వంతెన పైకి చేరుకుంటాడు. దాని కింద నుంచి ఒక ట్రైన్ వెళ్తూ ఉంటుంది. రెండో ఆలోచన లేకుండా ఆ ట్రైన్ మీదకి దూకేస్తాడు. అలా మరోసారి సోవియట్ సైనికుల నుంచి తప్పించుకుంటాడు. తర్వాత నెలల తరబడి ప్రయాణం చేసి ఆకలితో బాధపడుతూ సెంట్రల్ ఏరియాలోని ఒక సంతకు చేరుకుంటాడు. అక్కడ వేడివేడిగా పాన్ కేకులు అమ్ముతూ ఉంటారు. కానీ కొనడానికి అతని దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఇద్దరు అమ్మాయిలు పాన్ కేకులు అమ్ముతూ ఉంటారు. వాళ్ళ వైపు ఆశగా చూసి కొనలేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి ఆ అమ్మాయిలో ఒకరికి జాలి వేస్తుంది. ఒక పిల్లాడి చేతికి పాన్ కేక్ ముక్క ఇచ్చి ఆ పెద్దాయనికి ఇచ్చి రమ్మని చెప్తుంది. క్లెమెన్స్ ఆ పాన్ కేక్ తిని ఎంతో సంతోషపడతాడు. తర్వాత అక్కడ ఉన్న ఒక పోలీసు యూత్ వ్యక్తి ఇతన్ని గమనిస్తాడు. అనుమానంతో క్లెమెన్స్ని వెంబడిస్తాడు. క్లెమెన్స్ ఒక చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ యూత్ వ్యక్తి అతని దగ్గరికి వస్తాడు. భయపడకు, నేను కూడా ఒకప్పుడు ఖైదీనే, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి తన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ క్లెమెన్స్ సంవత్సరాల తర్వాత తన గడ్డం గీసుకుంటాడు. అద్దంలో తన అసలు రూపాన్ని చూసుకుంటాడు. ఆ యూదు వ్యక్తి అతని కోసం ఒక పాస్పోర్ట్ తయారు చేయించి ఇక నువ్వు నీ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తాడు. క్లెమెన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అతను ఇరానియన్ సరిహద్దులకు చేరుకుంటాడు. తన పాస్పోర్ట్ చూపించగానే బోర్డర్ దాటడానికి అధికారులు అనుమతిస్తారు. ఫైనల్లీ నేను ఇంటికి నా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అని సంతోషంగా ఆ సరిహద్దు వంతెన దాడుతూ ఉంటాడు. అంతలోనే అతని కళ్ళ మీద ఒక బలమైన లైట్ పడుతుంది. ఎదురుగా చూస్తే సాక్షాత్తు వార్డెన్ నిలబడి ఉంటాడు. వెనక్కి తిరిగి చూస్తాడు. తను ఇంకా సోవియట్ భూభాగంలోనే ఉన్నానని అతనికి అర్థమైపోతుంది. వార్డెన్ తనని అరెస్ట్ చేయగలడు. అంతే, క్లెమెన్స్ కుప్పగూలిపోతాడు. 7 సంవత్సరాల పోరాటం, 7 సంవత్సరాల నరకం అంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. గమ్యం చేరిన తర్వాత ఓడిపోవడం కంటే పెద్ద విషాదం ఏముంటుంది? 7 ఏళ్ల క్రితం జైలు నుంచి పారిపోయి సరిగ్గా 7 ఏళ్ల తర్వాత ఇంటికి వెళ్లే క్షణంలో వార్డెన్ అతన్ని పట్టుకుంటాడు. కానీ వార్డెన్ అతన్ని అరెస్ట్ చేయకుండా దారి నుంచి పక్కకు తప్పుకుంటాడు. ఇది చూసి క్లెమెన్స్ తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు. మెల్లిగా ముందుకు నడుస్తాడు. వార్డెన్ అతన్ని ఆపడు. నిజానికి వార్డెన్ శబ్దం క్లెమెన్స్ని మళ్ళీ జైల్లో వేయాలని కాదు, వాడిని ఎలాగైనా పట్టుకోవాలని. 7 ఏళ్ల క్రితం చేసిన ఆ శబ్దాన్ని ఈరోజు అతను నెరవేర్చుకున్నాడు. అతన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు అతని ఈగో శాంతించిందనమాట. ఇది ఒక రకంగా ఇద్దరికీ గెలుపే. పారిపోయిన క్లెమెన్స్ గెలిచాడు, పట్టుకుని వార్డెన్ గెలిచాడు. వార్డెన్ అతన్ని అక్కడి నుంచి వెళ్ళనిస్తాడు. ఆ తర్వాత క్లెమెన్స్ వెస్ట్ జర్మనీలోనే తన ఇంటికి చేరుకుంటాడు. ఆ రోజు క్రిస్మస్. అతని భార్య కూతురు చర్చికి వెళ్తూ ఉంటారు. క్లెమెన్స్ వాళ్ళ వెనకే చర్చికి వెళ్తాడు. చర్చిలో అతని కూతురు అతన్ని చూస్తుంది. ఇన్ని సంవత్సరాలైన కూడా తన తండ్రిని గుర్తుపడుతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకుంటుంది. అలా ఏళ్ల తరబడి సాగిన నిరీక్షణకు, నరకయాతనకు ముగింపు పలికి క్లెమెన్స్ తన కుటుంబంతో కలుస్తాడు. ఈ అందమైన సన్నివేశంతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.